మీరా ఇదేనా రావటం? ఇదే రావటం. ప్రయాణం కొలస జరిగిందా? బాగున్నానమ్మా. ఇదిగో భారతి, భారతి, మా అమ్మ నాన్న వచ్చారు, త్వరగా రా. వస్తున్నానండి. రండి అత్తయ్య. ఉత్తరం రాసుంటే మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా. నేను చెప్పానమ్మా, మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని మీ మామగారు రాయలే. బాగున్నావా అమ్మా? భారతి, బాత్రూమ్ లో సబ్బు లేదో తీసుకురా. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య. బాత్రూమ్ లో సబ్బు లేదటమ్మా, ఇచ్చిరాపు. అక్కడే ఉంది అత్తయ్య, ఊరికే అల్లరంతే. ఒంట్లో బాగుంటుందమ్మా? బాగుంది అత్తయ్య. నీకే చెప్పేది, నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి. సబ్బు ఒక్కసారి వెళ్ళి చూసిరా అమ్మా. ఇదిగోండి. ప్లీజ్ వాళ్ళ ముందే అలా చేయొద్దు ప్లీజ్. అమ్మా, నీ కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది అనుకో. అయినా నువ్వు తినబోతున్నావు నేను చెప్పేదే ఉంది. అందుకెందుకు మొన్నటికి మొన్న పకోడీలు చేసింది, అద్భుతంగా చేసింది. పొద్దున సాయంత్రం ఒకటే పకోడీ తినేసా. ఆఫీస్కి వెళ్ళడం కూడా మర్చిపోయాను. చెప్పుకోకూడదమ్మా, ఒక చేతి మహత్యం. నోరు మూసుకు తినరా. అలాగే. చిన్నప్పటి నుంచి ఇదే వరసమ్మా. 25 ఏళ్ళు నన్ను వేధించు తిన్నాడు, ఇక నీ వంతు. ఉప్మా అంతా జీడిపప్పే ఉంది. నీ జీతం ఎంతరా అబ్బాయి? మగాడి జీతం ఆడదాని వయసు అడగకూడదే. ఇదిగో చూడు, నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీ జీతం ఎంతో నాకు చెప్పలేదు. కనీసం నా కొడుకు జీతం ఎంతో నన్ను తెలుసుకునివయ్యా. 1400 అత్తయ్య. 1400? మంచి జీతమే. మరి ఏమైనా మిగులుస్తున్నారా? రేపు పిల్లా జల్లా కలిగితే ఏమీ మిగలదు. ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి. అప్పు చేసి డబుల్ కాటు బీరువా కొన్నారు అత్తయ్య. వాటికి నెల నెల వాయిదా కట్టాలి. పోతే 900 చేతికి వస్తాయి. అందులో 200 మీ అబ్బాయి గారి పాకెట్ మనీ. పాకెట్ మనీయా? అదేం ఖర్చురా అబ్బాయి? అరే మగాడన్నాక అనేక ఖర్చులు ఉంటాయి, అవన్నీ నీకెందుకే? ఏముంటాయి, నెలకి 200 రూపాయల ఖర్చులు. ఊరికే కొడుకుని వెనకేసుకురాబాక. అదేనే, సిగరెట్లని పార్టీలని ఉంటాయి మరి. అలాంటి దిక్కుమాల అలవాట్లు నా కొడుకు ఎందుకు వస్తాయి? ఏరా అబ్బాయి? అమ్మా, నా ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. నా దగ్గరికి రాకండి. చచ్చా అడు ఊరుకో. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఏడుపేగా మిగిలింది. భారతి, మగవాడిగా నా పౌరుషం నా చేత తాగించింది, ఇల్లాలుగా నీ బాధ్యతలను భయపెట్టింది. ఐఎమ్ సారీ. ఐ ప్రామిస్ యూ, దీన్ని బలహీనతగా మారినావు ఇంకెప్పుడు తాగను. నీ మీద ఉంటా. మన ప్రేమ మీద ఉంటా. ఏమయ్యా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అమ్మాయి సీటు దొరికిందా? మీ నాన్న ఈ ఊళ్ళో ఉన్న స్కూళ్ళన్నిటికీ డొనేషన్లు ఇచ్చాడు కదా. రండి వెంకటరామయ్య గారు, మీ అమ్మాయికి సీట్ ఇస్తామని మర్యాద చేసి మరీ పంపించారు. ఇదేమిటిది, నా మీద తెరుచు పడతావు? నీకు చదువు చెప్పడం చేత కాలేదని నేను తొందరగా రిటైర్ చేశారు. ఇప్పుడు నీ కూతురికి చదువు చెప్పించుకోవడం కూడా చేత కాలేదన్నమాట. పోనీ ఏదైనా కాన్వెంట్ లో ట్రై చేస్తే బాగుంటుంది. అది జరిగింది. స్కూల్ ఫీజు 150 రూపాయలతో పాటు డొనేషన్లు 1500 రూపాయలు చదివించాలట. అది ఎట్టగు జరిగే పని కాదు. ఇది చదివి ఉత్తరించేది లేదని ఒక దండం పెట్టి తిరిగి వచ్చాను. నేను చదువుకుంటానన్నా. ఎక్కడి నుంచి తీసుకొని చదివించమంటావే? నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని అంటులతో వేడు వెళ్ళు. నువ్వేం బాధపడకమ్మా, నేను ఎక్కడో చోట ప్రయత్నం చేస్తాను. ఏమండి, ఈ డబ్బు మామయ్య గారికి ఇవ్వండి, రజనీకి డొనేషన్ కట్టేస్తారు. అదేమిటమ్మా భారతి, నువ్వు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బు దాని చదువు ఖర్చు పెడతావా? 3 ముళ్ళు పడ్డాక ఆడదానికి అత్తిల్లే పుట్టిల్లు కాదత్తయ్య. పర్వాలేదు, తీసుకోండి. అది కాదమ్మా, నిన్ననేగా చెప్పావు ఆ డబ్బుతో నల్లపూసలు గొలుసు చేయించుకుంటానని. చేతిలో డబ్బు ఉంది కాబట్టి చేయించుకుంటానన్నాను. అది చదువు కంటే ముఖ్యం కాదు కదా.
వదిలే భారత్, నేను ఆఫీస్లో లోన్ కోసం ట్రై చేస్తాను. పర్వాలేదు రా, మనం ఎలాగో కట్టం పుచ్చుకోలేదు కదా, అది ఆడపడుచు కట్టం అనుకుని ఇస్తుంది అమ్మాయి. ఏమ్మా ఎంత కదా, ఇలా ఏమ్మా నేను కట్టాను. రామారావు, సావిత్రి, వెంకటేశ్వరరావు. 10th క్లాస్ అడ్మిషన్ ఒకటి. వస్తున్నా. ఏమయ్యా, నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉందయ్యా. ఎక్కడా చూడలేదు సార్. కాదయ్యా, ఎక్కడో చూశానయ్యా నిన్ను నేను. లేదు సార్, మీరు పొరపడుతున్నారు. నన్ను ఎక్కడ చూడలేదు. నేను పొరపాటు పడుతున్నానా? ఏమయ్యా, నా జ్ఞాపక శక్తిగా వంకపెడుతున్నావా? తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. సిపాయిలు తిరుగుబాటు 1857లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1919లో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1935లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నామని నిన్ను నేను మర్చిపోతానా? నిజం సార్, ఆ గాంధీ గారి మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగా. గాంధీ గారా? ఆహా, ఏమయ్యా, ఆ ఫోటో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తీసింది కదా? తెలియదండి. తెలీదంటావా? గాంధీ గారి ఫోటో కింద కూర్చుని ఆయన సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదంటావా? నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది ఎవరయ్యా? మీ హెడ్ మాస్టర్ పేరేమిటి? సార్, ఆయన ఊళ్ళో లేరు సార్. ఇదిగోనండి మీ రసీదు. ఆయన ఊళ్ళో లేకపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పావు నీ పని. ఏమయ్యా, నీకు నేను డబ్బిచ్చానా? ఇవ్వలేదు సార్. మరి రసీదు ఎలా ఇచ్చావయ్యా? అదే మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉన్నారు కదా, అందుకని మీరే ఇస్తారని. శాబాష్ శాబాష్. ఇదిగో వస్తాను. అమ్మయ్యా, ఈ నన్ను గుర్తుపట్ల. ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా. కాళేశ్వరరావు మార్కెట్, టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం, రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ. సార్, అన్నీ గుర్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు ఎందుకయ్యా, ఊరు మారిపోయాం కదా, అక్కర్లేదా కూర్చో. సార్ వస్తాను. నిజంగా మీరు మంచివారండి. వస్తాను. ఎంత మంచివారు, తప్పించి మరి వెళ్ళారు. హాయ్ భారతి. వస్తున్నాను. రాబోయ్, భర్త ఇంటికి రాగానే బూట్లు తీయటం అన్నీ ఏం లేదు. కాఫీ తీసుకోండి. కాఫీ గుడ్. కూర్చొని తాగండి. పర్వాలేదు, నేను మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇదిగో ఈ నెల జీతం. రావు అండ్ రావు కంపెనీ. ఈ కంపెనీ మన సంబంధం ఏంటి భారతే? పిలిచారండి? ఏమిటిది, నీకు ఏదో ఇంటర్వ్యూ వచ్చినట్టుంది. మన సుజాత ఏదో మంచి ఉద్యోగం ఉందని చెప్తేను అప్లై చేశానండి. ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటో? నెల నెలా మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, పైగా 200 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే మా అమ్మ నాన్న వచ్చారనే? చచ్చా, అదేం కాదండి. ఇంట్లో మనుషులు పెరిగేసరికి ఖర్చు కూడా పెరుగుతుంది కదండి. పైగా రజని పెళ్లికి ఎదుగుతోంది కూడాను. నువ్వు ఉద్యోగం చేసి రజనీ పెళ్లి చేయాల్సిన అవసరమే లేదు. నా చెల్లాయి పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు. చేతనైతే నువ్వు ఖర్చులు తగ్గించు. ఏం ఖర్చులు తగ్గించమంటారు? దుబారా ఖర్చులు. నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మోహం మీద చెప్పేశాను. అంతేకాని నేను చేసే దుబారా ఖర్చులను మాత్రం అనకండి. లేకపోతే ఏంటో, ఇచ్చిన డబ్బుతో అడ్జస్ట్ చేసుకుని సంసారం చేయడం చేత కాదు, కానీ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం అది కాదు. అదేమిటమ్మా నువ్వు తోముతున్నావు? పని మనిషి రాలేదా? వాళ్ళ ఆయన నువ్వు ఉద్యోగం చేయడం అంటే మానే అన్నారంట, అందుకని మానేసి. అలాగా, నేను తోమసాగానే నువ్వు వెళ్ళి వంటకొని చూసుకో. ముసల వయసులో కొడుకు ఇంటికాడ సుఖపడదామని వచ్చావు. తోముతాం. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారికి ఇన్నట్టండి పాలేస్తానా? ఇదిగో, రేపటి నుంచి లీటర్ పాలు చాలు. అదేంటండి అమ్మగారు, అత్తగారు మా అంగారు వచ్చారు, పాలు చాలమంటేనే కదండి అవతల వెంకట సుబ్బయ్య గారి పాలు మానేశాను.
ఇలాగ అర్ధంతరంగా పాలు మానేస్తే ఎలాగంటే అమ్మగారి పాలు ఏం చేసుకోనండి. రేపటి నుంచి 1/2 లీటర్ నీళ్లు కలపడం మానే సరిపోతుంది. ఇంట్లో మనుషులు పెరుగుతున్న కొన్ని పాలు తగ్గిస్తున్నాయంటే ఒక మనిషి సంపాదన మీద 10 మంది ఆధారపడి బతకాలిగా, మరి ఇలాంటి సర్దుబాట్లు తప్పవులేరా? భారతి, నా పరిస్థితి ఎక్కడ? అక్కడెక్కడో ఉంటుంది చూసుకోండి. అవతల నాకు పని ఉంది. ఏమిటి పొద్దున్నే చూస్తున్నాను, సత్యాగ్రహం చేస్తున్నావా లేకపోతే నేను ఉద్యోగం చేస్తానని సాధిస్తున్నావు? సాధిస్తున్నానా? ప్రతి చిన్న విషయానికి ఇలా పెడర్థాలు తీకండి. అసలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేమిటి మీరు? నేను దుబారా ఖర్చులు చేస్తున్నానా? ఈ డబుల్ కార్డ్ కొన్నది మీరు, ఆ బీరువా కొన్నది మీరు, ఆ సోఫాలు కొన్నది మీరు. ఇలా అవసరానికి మించిన వస్తువులు అప్పు చేసుకొని జీతం చాలకుండా చేసింది మీరు. దానికి తోడు ఇవాళ అత్తయ్య మావయ్య వచ్చారు. వాళ్ళని ఇబ్బంది పెడతావా? ఈ వయసులో వాళ్ళని సుఖ పెట్టడం కోసం నేను ఉద్యోగం చేస్తానన్నే కానీ నా సరదాల కోసం కాదు. సరే, ఇంటర్వ్యూకి వెళ్దాం. తయారు. ఇదే రావణ్ రావు కంపెనీ, వెళ్ళు. అదేంటి మీరారా? నేనా? నా ఆఫీస్కి వెళ్ళదు. ఏం పర్వాలేదు, వెళ్ళు. ఏమండి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారండి? ఏం అడగరు. మీ ఆయన పేరేంటి అని అడుగుతారు. లేకపోతే ఏంటి, పెద్ద ఉద్యోగం చేస్తా అని ఝాన్సీ లక్ష్మి లాగా ఇంటి దగ్గర లెక్చర్లు ఇచ్చి ఇక్కడికి వచ్చి కంగారు పడతావేంటి? సర్లేండి, నేను అడుగుతాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఇంకా స్టేట్మెంట్ పూర్తి చేయలేదా? చేస్తాను. ఈ సంవత్సరాంతరగానే పూర్తి చేస్తావా? చేస్తానండి. Do it. చేస్తానండి. ఏమిట్రా లేట్గా వచ్చావు? లేదురా, ఇవాళ నా వైఫ్కి ఇంటర్వ్యూ ఉంది. కార్లో డ్రాప్ చేసేసరికి ఇంత లేట్ అయింది. అంటే నీ పెళ్ళాం చేత కూడా ఉద్యోగం చేస్తున్నావు అనమాట. ఏ ఆఫీసు? అదే రావణ్ రావు కంపెనీ లేదు, రావిన్ రావు కంపెనీ. దాని మేనేజర్ ప్రకాశం గారు కదరా? నీకు ఆయన తెలిసారా? ఆ, బాబా ఫోన్ కొట్టరా. వాడు పెద్ద జాదుగడరా. ఫోన్ కొడితే ఉద్యోగం ఇవ్వడం, లంచం కొడితే ఇస్తాడు. ఏమాత్రం కొట్టాలి? ఓ 5,000 అడుగుతాడు. 5,000? మై గాడ్. పోనీ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాను, ఒప్పుకుంటాడేమడరా? లంచం ఇన్స్టాల్మెంట్ ఏమిట్రా? సరే, ట్రై చేస్తాను. హలో, ఎక్స్టెన్షన్ 10 ప్లీజ్. ఒరే ప్రకాశం, నేను రా కృష్ణని. ఇవాళ ఇంటర్వ్యూ ఉంది కదా. నా కొలిగి సురేష్ మిస్ ఇంటర్వ్యూకి వచ్చిందిరా. అబ్బా, నీ మామూలేరా. పేరా? నీ భార్య భారతి. భారతట. ఓకే, డబ్బు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. అబ్బా, నేను ఉన్నా కదరా, నీకు ఇబ్బంది రాదులే. ఓకే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ రా. ఒకటి థ్యాంక్స్ ఏనా? పార్టీ లేదా? పార్టీయా? అదేరా, టీ పార్టీ. ఓకే రా, ఓకే. భారతి, ఏంటండి మీరు ఇప్పుడు రావడం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుతుంది? సక్సెస్. మన జవాబులకు ఆ మేనేజర్ గారు బుర్ర గిర్రమని తిరిగిపోయింది. Good. ఇక ముందు ఎట్లండి? ఏంటి? ఏంటో చెప్పవా? అంతా చెప్తాను. నువ్వు చెప్పు. 1 minute. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఆ మేనేజర్ గారికి లేదండి, ఇంత పెద్ద మీసాలు ఉన్నాయి. నన్ను చూసి ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. భయపడ్డావా? నేనెందుకు భయపడతాను? థ్యాంక్ యూ అన్నాను. సజ్జాగా ఇలా కూర్చున్నాను. ఇంతకీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? గురజాడని గురించి మీకేమి తెలుసు అని అడిగారు. నువ్వేం చెప్పావు? గురజాడ అంటే మన బెజవాడ పక్కన ఉన్న పల్లెటూరు అన్న. ఇంకేం అడిగారు? ఇందిరాగాంధీ అంటే ఎవరని అడిగారండి. నువ్వేం చెప్పావు? వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలుసండి. ఇందిరాగాంధీ అంటే గాంధీ గారి కూతురని జవాబు చెప్తాను అనుకున్నారు. కానీ నేను కరెక్ట్ గా చెప్పానండి. ఏం చెప్పావు? గాంధీ గారు మనవరాలని. కృష్ణ, ఏమండి, ఈ ప్రశ్నలన్నీ నన్నే అడిగారు, నేనే సమాధానం చెప్పానని మీరు నమ్మేశారు కదా. అవును మరి. పాపం, ఈ ప్రశ్నలన్నీ నా ముందు నావాడిని అడిగారండి. ఈ సమాధానాలన్నీ ఆవిడ చెప్పినవే. ఆహా. వాళ్ళని 2 ప్రశ్నలు అడిగారు. మీ ఆయన పేరేమిటి, ఆయన ఎక్కడ పనిచేస్తున్నారని. నేను టక్కుని జవాబు చెప్పేశాను. నీకు ఉద్యోగం ఇచ్చేసావు, రేపే జాయిన్ అయిపోమన్నారు. ఏమండి, ఇంటర్వ్యూ అంటే ఇంత ఈజీగా ఉంటుందా? 5,000 రూపాయల లంచం ఎంత పనైనా చేయిస్తుంది. ఏమిటండి, ఇవాళ నేను ఇంత హుషారుగా ఉంటాను, మీరు ఇంత డల్గా ఉంటారు. వెళ్ళి అర్జెంట్ స్నానం చేసి రెడీ అవ్వండి. అర్జెంట్ గానా? అవును, ఇవాళ అన్ని అర్జెంటే. పదండి. ఏంటో అడావిడి. పదండి.
ఏమండి ఏమండి పాలు తోడేసాను. మంచిదేగా, పొద్దున్న పెరుగు చేసుకోవచ్చు, తర్వాత మజ్జిగ చేసుకోవచ్చు. అత్తయ్య వాళ్ళు నిద్రపోయారు. నువ్వు కూడా నిద్రపో. లేవండి లేవండి లేమ్మంటుంటే. అబ్బా, లేవండి లేవండి నిద్ర వస్తుంది భారతి. లేమ్మంటుంటే. నిద్ర వస్తుందా? రజని, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడ? ప్రోగ్రెస్ రిపోర్టు డాడీకి చూపించేసాను వదిరా. నేను చూడాలి. ఎక్కడ? ఇంగ్లీష్లో 20, మ్యాథ్స్లో 16, తెలుగులో 24. ఇదేనా నీ చదువు? నేను బాగానే చదువుతున్నాను వదిరా. కానీ వాళ్ళే మార్క్స్ వేయటం లేదు అంటావు, అంతేగా? టెక్స్ట్ బుక్స్ చదువుకోకుండా ఇలాంటి డర్టీ నావల్స్ చదివితే మార్క్స్ ఎలా వస్తాయి? ఎక్కడిది నావల్? మా ఫ్రెండ్ ఇచ్చింది. ఏముంది నవల్లో? చెప్పు, ఏముంది నవల్లో? ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది. ఒకడొచ్చి నన్ను ప్రేమిస్తే ఆ దెయ్యాన్ని వదలగొడతానంటాడు. చూడు రజని, ఈ అర్థం లేని పుస్తకాలు నీ జీవితానికి ఏ అర్థాన్ని కల్పించలేవమ్మా. మీ అన్నయ్య గారు నీకు డొనేషన్ కట్టి నీకు సీట్ సంపాదించి నేను చదివిస్తున్నారు. నేను బాగా చదివించి గొప్పింటి సంబంధం చూడాలని కళ్ళను కంటున్నారు. నువ్వు ఇలా చేయడం బాగుందా చెప్పు? ఆగు, ఏంటి ఆ నిర్లక్ష్యం? అట్టెక్కడికి వెళ్తున్నావు? మా డాడీ దగ్గరికి అంటున్నాడు. డాడీ లేదు, జాడీ లేదు, ఇటు వచ్చి కూర్చో. పుస్తకం తీసుకో, కూర్చో. ఇదిగో, ఇక నుంచి రోజు స్కూల్ నుంచి రాగానే నువ్వు నా దగ్గరే కూర్చోవాలి, నా ముందే చదవాలి. అర్థమైందా? చదువుకో. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, చీకటి పడిపోతుంది, కోడలు ఇంకా ఇంటికి రాలేదు. అత్తయ్య, వచ్చావా తల్లి? ఇంత ఆలస్యమైందే, నీకోసం మేమంతా కంగారు పడుతున్నామమ్మా. ఈ రోజు జీతం ఇచ్చారు అత్తయ్య. మీకు రజనికి చీరలు కొనుక్కొచ్చాను. ఇప్పుడు మాకెందుకమ్మా చీరలు? ఉండేవండి అత్తయ్య, మొదటి జీతంలో అత్తకు ఆడబడుచుకు చీరలు పెడితే తప్పే ఉంది. నా తల్లి. ఏటాయ్, మొదటి నెల జీతం రాగానే అత్తగారికి ఆడపడిచి చీరలు తీసుకొచ్చావు, ఇక భర్త గారికి ఏం లేదంటే? కష్టపడి సంపాదించినందుకు మీరే నాకు ప్రెసెంటేషన్ ఇవ్వాలి. నేనే నీకు ప్రెసెంటేషన్ వల్ల రా, బ్రహ్మాండమైన సినిమా చూపిస్తాను. సినిమానా? టికెట్లు కూడా తీసుకొచ్చారా? ఇవాళ వద్దండి, తలనొప్పిగా ఉంది. అయితే ఇంకే సినిమా చూస్తే తలనొప్పి ఢమ్ అనుకుంటున్నా. నవైరావ నీతో కలిసి సినిమాకి వెళ్ళి చాలా కలిసి ప్లీజ్ అండి, వాటికి వదిలేసండి, రేపు వెళ్దామండి. రేపు వెళ్దామా? అంటే భార్యతో కలిసి సరదాగా సినిమాకి వెళ్ళే ఛాన్స్ కూడా మాకు లేదనమాట. ఇంకెందుకు ఇన్నో అవుట్ అవుట్. ఈ మధ్య మీకు అలకలు ఎక్కువ అయిపోయింది. ఏమనుకుంటే అది జరగాల్సిందే. మొండి పట్టుదల మీరు. పదండి. ఇంతకు వస్తున్నట్టుగా అయితే ఎన్నో 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 కమాను కమాను కమాన్ మై డియర్ కమాన్ కమ్ కమ్. అమ్మా, నాకు ఈ చీర చాలా బాగుంది కదా. చాలా బాగుందమ్మా. అమ్మా, మేమిద్దరం సినిమాకి వెళ్ళి వస్తాం, మీరంతా పొంచేసి. వస్తాను అత్తయ్య. ఏమయ్యా, కోడలు చూడు నాకెంత మంచి చీర తీసుకొచ్చిందో. ఏమే, నీకు చీర తెచ్చిందా? దానికి చీర తెచ్చిందా? మొగుండే డెస్కుని సినిమాకి వెళ్ళిందా? ఇక నేనేనా ఇంట్లో చరిత్రహీనుని? మనం కూడా పార్క్ వెళ్తాం పద. అబ్బా అబ్బా, నీ సిగ్గు చిత్తక, ఈ వయసులో నన్ను ఎంటేసుకుని పార్క్ వెళ్తావా? అబ్బా, ఈ వయసులో నీతో షికార్కి వెళ్ళడం ఇక నా తక్కువైంది. అది కాదే, పార్కులో కుమార సంభవం నాటకం వేస్తున్నారు. కుమార సంభవమా? ఆ? ఏ, వాళ్ళు సినిమాకి వెళ్ళగలింది, మనం నాటకం చూసినా లేవా? మనం వెళ్దాం పద. అమ్మా, నేను వస్తాను. అలాగేనమ్మా, తాళాలు తీసుకొస్తానుండు. ఏమిటే?
ఏంటయ్యాయి? మన ఇంట్లో కుమార సంభవాలు లేకపోవడానికి ఇవేనే కారణం. నువ్వు రోజు రేడియోలో వింటలా పరిమిత కుటుంబం కోసం మీరు ఎల్లప్పుడూ నిరోధనే వాడండి అని. ఆ నిరోధాలనేవి ఓరి ఏళ్ల కడుపు పండ. వీళ్ళకి ఇదేం పోయే కాలమయ్యా, హాయిగా పిల్లలు గనక పిదప కాలం పిదప బుద్ధులు. పద ఆటకనక పద.